హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. 10వ తరగతి తెలుగు పుస్తకానికి సంబంధించి తెలుగులో అర్థాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. మరి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. బట్టినా పర్వాలేదు, మీకు మార్క్ వచ్చి ఉండాలి. 2 మార్కుల బిట్టు, 3 మార్కుల బిట్టు అన్నిట్లో అడుగుతాడు. తెలుగు ఎస్ఎస్సి ఎగ్జామ్లో కంపల్సరీ బిట్స్ అండి ఇవి. అందరికీ ఉపయోగపడే విధంగా, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చదివేటట్లుగా ఈ వీడియో పెడుతున్నాను. తప్పకుండా వినండి, చూడండి. ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక మీనింగ్స్ చదువుకుందామండి. క్షేత్రం స్థలము లేదా పొలము, రెండిట్లో ఏ ఒక్కటి రాసినా సరిపోతుంది. క్షోభ కలత, గంభీరం అంటే లోతైనదిగా. గర్జాట్టహాసం గంభీరమైన ధ్వని. గరిషే ధాన్యం భద్రపరిచే గది. గవిన్లు గుహలు. గీతిక చిన్న పాట. గుడిగలు గులికలు మందుబిల్లలు. గుమ్ములు ధాన్యాన్ని నిల్వ చేసేటువంటి పెద్ద పెద్ద అల్లిక బుట్టలండి. గుళ్ళ అంటే ఖాళీ అయినా పర్వాలేదు, లేదా చిన్న గంప, ఆ విధంగా అయినా రాయొచ్చు. గోమయం ఆవు పేడ. గోముఖం ఆవు పేడతో అలకడం అన్నమాట. చతురంతయానం అశ్వరథ గజపదాతి దళాలు. చలువ జోల చల్లని జోలపాట. చిత్తం అంటే మనస్సు, చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనస్సు. చిరుతగండు మగ చిరుత. చీరానీకం వస్త్రముల సముదాయం. చుట్ట కుదురు అంటే చుట్టబట్ట, ఏదైనా బరువు ఎత్తుకునేటప్పుడు దాని కింద పెట్టుకుంటూ ఉంటాము క్లాత్తో చుట్టి. చెవు వారిచ్చు శ్రద్ధగా వినడం అన్నమాట. చేముట్టి చేతి పిడికిలి. ఛత్రము ఛత్రి గొడుగు. ఛాత్రులు విద్యార్థులు. జలజం అంటే తామర పువ్వు. జలది సముద్రము. జాబు అంటే ఉత్తరము. జిగి కాంతి. జోదులు యోధులు, పోరాటం చేసేటువంటి వాళ్ళన్నమాట. డుల్లు పడిపోవు చిక్కుకుపోవు. తన్లాట బాధపడుట. తటాకం చెరువు. తప్పెటలు భజనలో వాడే పెద్ద తాళాలన్నమాట. తరళ అంటే చంచలమైనటువంటి. ఇవే కాకుండా ఇక రామాయణానికి సంబంధించి లేదా ఇంకా తెలుగు ఛందస్సు అలంకారాలు అన్ని వీడియోలు కూడా ఇందులో ఉన్నాయండి. తప్పకుండా మీరు ప్రిపేర్ అవ్వండి, మార్క్స్ సంపాదించుకోండి. తెలుగుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా మీకు డౌట్ క్లియర్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.